డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్. సో చాలామంది స్టూడెంట్స్ ఏ బ్రాంచ్ తీసుకోవాలో క్లారిటీ వచ్చేసింది. కౌన్సిలింగ్స్ అన్ని నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఒక 20 డేస్లో అయితే మనకు పూర్తిగా కౌన్సిలింగ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. అయినప్పటికీ కూడా నాకు కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు, సార్ మేము తీసుకున్నటువంటి బ్రాంచ్ కరెక్టేనా, మేము జాయిన్ అవుతున్నటువంటి కాలేజీ కరెక్టేనా అనేటువంటి ఫోన్ కాల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ ఐటీ సెక్టర్లో ఏం జరుగుతూ ఉంది, రేపు ఒక 4 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది ఏంటి, అండ్ మనకి తీసుకున్నటువంటి బ్రాంచ్లో ఎటువంటి స్కిల్స్ ఉండాలి, అండ్ మనం జాయిన్ అవుతున్న కాలేజీలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. సో అందుకోసమే ఈ వీడియోతో ముందుకు వచ్చాను. ఏ ఒక్క బ్రాంచ్ అది కాకుండా ఇక్కడ మీకు ఇప్పుడు టాప్ ట్రెండింగ్లో ఉన్న బ్రాంచ్తో పాటు వేరే బ్రాంచెస్ తీసుకున్నట్లయితే ఎటువంటి స్కిల్స్ ఉండాలి ఏంటనేది అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయబోతుంది. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి బీటెక్ జాయిన్ అవుదాం అనుకుంటారో మీరందరూ కూడా ఈ వీడియో చూసినట్లయితే మీకంటూ ఒక క్లారిటీ వస్తుందన్నమాట. అదేవిధంగా రీసెంట్గా కూడా నేను ఒక వీడియో చేశాను నేను. సో వీడియోస్ కనుక పూర్తిగా చూసినట్లయితే నా ఉద్దేశం ఏంటి, నేను చెప్పదలుచుకుంది ఏంటని మీకు అర్థమవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ముఖ్యంగా మనం ఈరోజు ఎంచుకున్న టాపిక్ ఏంటంటే, సో ఇంజనీరింగ్లో ఈ బ్రాంచ్ తీసుకోండి అంటే మీకు ఈ స్కిల్స్ నేర్చుకోండి తిరుగుండదని చెప్పేసి హెడ్డింగ్ అనేది పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన అందరూ కూడా దాదాపు ఈ మధ్య అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఎంఎల్ అడుగుతూ ఉన్నారు. బట్ ఒకవైపు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఐటీ ఇండస్ట్రీలో ఏం జరుగుతూ ఉంది, గత జూన్ నెలలో ఏం జరిగింది అని తీసుకున్నట్లయితే ఇక్కడ మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగంలో దాదాపు 4,800 మంది తీశారనమాట. ఎందుకు తీశారని తీసుకున్నట్లయితే ఏ రంగంలో పెట్టుబడులు పెంచేందుకు. దాదాపు మనకి 2026లోనే 1,60,000 మందిని దాదాపు తీసేయడం అనేది జరిగింది. అండ్ ఏఐలో పెట్టుబడుల కోసం, కొత్త టెక్నాలజీలో పరిశోధన కోసం ఇవన్నీ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నాను ఏందనేది. దీని తర్వాత మనకి ఇక్కడ ఒకప్పుడు లాగా మాస్ హైరింగ్ అనేది మాత్రం లేదు. ఆ ట్రెడిషనల్ హైరింగ్ అనేది మాత్రం మారిపోయింది. భారీ నియామకాల యుగానికి ముగింపు. ఒకప్పుడు లాగా వేల సంఖ్యలో తీసుకునే పరిస్థితి లేదు. సో మీకు ఎవరికైనా కానీ మ్యాచ్ విన్నర్స్ అనమాట. అంటే హైలీ స్కిల్డ్ ఉన్నటువంటి పర్సన్స్నే కంపెనీస్ కూడా రిక్రూట్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఫ్యూచర్లో కనబడతా ఉంది. ఇప్పుడు కూడా దాదాపు లే ఆఫ్ జరుగుతూ ఉన్నాయి కదా. ఎవరైతే స్కిల్డ్గా ఉన్నారో వారిని మాత్రమే ఉంచుకొని కంపెనీస్ అన్ని కూడా మిగతా వాళ్ళందరినీ తీసేస్తుంది అనమాట. ఇది జరుగుతున్నటువంటి విషయం. అయినప్పటికీ కూడా రీసెంట్గా మీకు ఒక వీడియో చేసి చెప్పాను నేను. సో ఒక వీడియో చెప్పాను మీకు 724% అనేది ఇంప్రూవ్ అయిందని చెప్పేసి ఒక జాబ్ కేటగిరీలో. అండ్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే గత జూన్ నెలలో ఐటీ నియామకాలు 3% తగ్గాయి. అట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఉన్నాయో 16% పెరిగాయి అనమాట. అంటే ఇప్పుడు ప్రతి కంపెనీలో ప్రతి సెక్టార్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క వినియోగం అనేది పెరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏఐని వ్యాపారంలో కీలక భాగంగా చూస్తున్నాయి కంపెనీలు. ఇప్పుడు ఏఐని కొత్త టెక్నాలజీగా కాకుండా తమ వ్యాపారంలో కీలక భాగంగా చూస్తున్నాయి అనమాట. కాబట్టి ట్రెడిషనల్ ఐటీ జాబ్స్ తగ్గి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి జాబ్స్ ఇక్కడ ఇండియాలోనే 16% అనేది పెరిగాది అనమాట. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తించాలి. అండ్ ఏదైతే మనకి ఇండియాలోనే టాప్ కంపెనీ ఉందో టీసీఎస్, సో వీళ్ళు ఈ మధ్యన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు, 50% ఆఫ్ ది ఎవరైతే ఉన్నారో మనుషులు, అదేవిధంగా 50% వచ్చేసి ఏ ఏజెంట్ల ద్వారా మేము ఫ్యూచర్కి ప్లాన్ చేయబోతున్నాం అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పారనమాట. అంటే ఎవరికైతే ఏ స్కిల్స్ ఉంటాయో సో వారికి మాత్రమే రేపు టీసీఎస్ లాంటి కంపెనీస్లో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ తీసుకున్నట్లయితే మార్చి 2026లో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్లో 23,000 మంది, ఓకేనా, 23,000 మందికి పైగా ఉద్యోగుల సంఖ్య తగ్గింది. అంటే ఎవరికైతే కొంత స్కిల్స్ లేరో వాళ్ళందరినీ కూడా తగ్గటం అనేది జరిగింది. ఇక్కడ తీసుకున్నట్లయితే ఏం చూస్తున్నారు, సో మానవ నైపుణ్యం ప్లస్ ఏఐ శక్తి అత్యుత్తమ ఫలితాలు. 50% హ్యూమన్, 50% ఏఐని ఇంప్లిమెంట్ చేసేటువంటి వాళ్ళ కోసం చూస్తున్నారు అనమాట. దానికి సంబంధించి నేను ఈ మధ్య మీకు రీసెంట్గా ఒక వీడియో చేశాను. ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్స్ 729% అనేది గ్రోత్ అనేది పెరిగింది అని మీకు ఒక వీడియో చేశాను. అండ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ రోజు పేపర్ ఈనాడు తీసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఏ ఇంజనీర్లు దాదాపు 8,900 మందిని ఇక్కడ టీసీఎస్ వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అట్లా పెట్టుకుందనమాట. ఎందుకంటే ట్రెడిషనల్ నుంచి కూడా టీసీఎస్ లాంటి కంపెనీలు కూడా మారుతున్నాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఏం కావాల్సి ఉంటుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో హైలీ స్కిల్స్ ఏ ఉండాలి, దాంతోపాటు మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలన్నమాట. అండ్ ఆ కంపెనీకి అక్కడ వెళ్ళి ఆ కంపెనీలో ఏదైతే ఉన్నదో ఈ ఏ టెక్నాలజీని అక్కడ ఇంప్లిమెంట్ చేసి వారి
కంపెనీ యొక్క ప్రొడక్టివిటీ కావచ్చు, గ్రోత్ చేసే విధంగా ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో ఈ ఐటీ ఇంజనీర్స్ ఉండాలన్నమాట. కాబట్టి వారికి ఎంత నాలెడ్జ్ ఉండాలి అని తెలుసుకోవచ్చు. ఇదే మనకి ఈరోజు నేను ఆ రోజు మీకు వీడియో చేసి చెప్పాను. ఈరోజు ఈనాడులో వచ్చింది. దాదాపు 1-1.5% వరకు ఇక్కడ మీకు ఈ ఎంప్లాయీస్‌ని వాళ్ళు ఉండే విధంగా చూస్తున్నారు. ఈ సంఖ్య దాదాపు 5,900 నుంచి 8,900 వరకు ఉండే అవకాశం ఉంది. ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమ క్లయింట్లకు ఏఐ విస్తరణలో సాయం చేయడానికి ఇటువంటి ఇంజనీర్ల నియామకాలు భారీగా పెంచారు. ప్రస్తుతం టీసీఎస్ కూడా అదే బాటలో పయనిస్తూ ఉంది. నేను మీకు చెప్పే కదా ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్స్ అనేది అని చెప్పేసి. కాకపోతే ప్రస్తుతానికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకున్నప్పటికీ కూడా ఫ్యూచర్లో మీ ఫ్రెషర్స్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. అండ్ సో కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్న వారికి మాత్రమే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ ఏఐ అనేది అన్ని రంగాల్లో ఇక్కడ కనబడుతున్నటువంటి 14 రంగాల్లో కూడా హెల్త్, ఈ కామర్స్, రిటైల్, రియల్ ఎస్టేట్, అగ్రికల్చర్ వీటన్నిట్లలో కూడా ఎడ్యుకేషన్లో వీటన్నిట్లలో కూడా మనకి రేపు గత 4 సంవత్సరాల తర్వాత ఇది అన్ని రంగాల్లో కూడా వచ్చేది. కాబట్టి ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతున్నారో వీళ్ళు చాలా జాగ్రత్తగా చదువుకోండి. మీకు మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి హైలీ స్కిల్డ్ వాళ్ళకి. అందుకే నేను ఇప్పటివరకు కూడా మీకు చాలా కాలేజెస్ సజెస్ట్ చేశాను. ఓన్లీ సిఎస్సి ఏఐ డే 1 నుంచే కోడింగ్ అందిస్తున్నటువంటి కాలేజీ గురించి కూడా చాలా చెప్పడం అనేది జరిగింది. ఇప్పటి నుంచే కాదు, గత 4 సంవత్సరాలుగా చెప్తూ ఉన్నాను. ఆ కాలేజ్ని విజిట్ చేసి కూడా పేరెంట్స్కి, స్టూడెంట్స్కి కూడా గైడ్ చేయడం జరిగిందన్నమాట. స్టిల్ ఇప్పటికి కూడా మీరు అనుకున్నటువంటి కాలేజ్లో మీకు మంచి సీట్ రాకున్నట్లయితే, మీ ఎయిమ్ కూడా రేపు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలనుకున్నట్లయితే, అది కూడా విత్ స్కిల్స్ ద్వారా కావాలనుకున్నట్లయితే ఇప్పటికి కూడా అవకాశం ఉంది. అది ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ కూడా మీకు ఎందుకు ఈ ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ మనం రికమెండ్ చేస్తున్నామంటే, ఏఐ ఫస్ట్ కరికులం డే 1 నుంచే మీకు కోడింగ్ ఉంటుంది. ఇక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనేది కూడా మీకు వస్తారు, మీకు గైడ్ చేస్తారు. అండ్ వీళ్ళు అందించే డిగ్రీ ఏదైతే ఉందో అది యూజీసీ అండ్ ఏఐసిటి అప్రూవ్డ్ డిగ్రీ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీకు వచ్చేటువంటి డిగ్రీ నుంచి, బీటెక్ డిగ్రీ నుంచి టెన్షన్ లేదు. అండ్ మీ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా హైఫై క్లాస్ రూమ్స్ ఉంటాయి, జెన్జీకి తగ్గట్టుగా క్లాస్ రూమ్స్ ఉంటాయి. దాంతోపాటు మీకు ప్లేస్మెంట్కి కూడా ఇబ్బంది లేకుండా దాదాపు వీళ్ళు ఒక 1000+ హైరింగ్ పార్ట్నర్స్ అనేవి వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా మీకు మినిమం ఏదైతే స్కిల్స్ ఉంటేనే అలాంటి వారిని సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఇది ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అందించే ప్రోగ్రామ్ కూడా సో కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ వీళ్ళు అందిస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు దీని మీద అప్లై చేసుకోవచ్చు. వీరికి క్యాంపస్ కూడా మనకి ఇండియాలో చాలా క్యాంపస్ ఉన్నాయి. ఈ ఇయర్ మనకి హైదరాబాద్లో కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు అనమాట. హైదరాబాద్లో కూడా ఉంది కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను. అండ్ స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. మీకు డే 1 నుంచే మ్యాక్ బుక్ ఉంటుంది, డే 1 నుంచే కోడింగ్ ఉంటుంది. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో మీకు క్లాస్ అనేది చెప్పిస్తారు. సో దానికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది కింద ఉంది. మీకు 19th జూలై అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. 20th జూలై వీళ్ళకి ఏసాట్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయ్యి వాళ్ళ ఇంటర్వ్యూలో కనుక క్వాలిఫై అయినట్లయితేనే ఇక్కడ మీకు అడ్మిషన్ వస్తుంది. మీరు కూడా నేను చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్పెషలైజ్డ్ పర్సన్గా లేకపోతే స్పెషల్ స్కిల్ స్టూడెంట్గా మీరు ఉండాలనుకున్నట్లయితే కొంత ఇటువంటి కాలేజ్ ఏంటంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో మీకు పిలిపించి క్లాసులు చెప్పించి, అదేవిధంగా రేపు ఎటువంటి స్కిల్స్ ఉండాలి మీకు అనేది ట్రైనింగ్ ఇస్తాయి. కాబట్టి డే 1 నుంచే పూర్తిగా కరికులం అనేది కూడా అడ్వాన్స్ కరికులం ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ ఫీజు కూడా, ఎందుకంటే మనకు అన్ని రకాల స్కూల్స్ గురించి చెప్పినప్పుడు, న్యూ ఏజ్ స్కూల్స్ గురించి చెప్పినప్పుడు కొన్ని మనకి 20 lakhs పైగా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మీకు మీరు తీసుకున్న క్యాంపస్ని బట్టి కూడా 10 lakhs to 14 lakhs వరకు ఉంది. కాబట్టి ఒకసారి మీరు ఇది కూడా ట్రై చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఉంది కాబట్టి, అండ్ అది కూడా వాళ్ళు ఇచ్చేటువంటి డిగ్రీ ఏఐసిటి, యూజీసీ అప్రూవ్ డిగ్రీతో పాటు మీకు స్కిల్స్ నేర్పిస్తూ ఉంటున్నారు. ఫీజు అన్ని కూడా రిజర్వ్ ఉంది కాబట్టి, సో ఇది కూడా ఏఐ రిలేటెడ్గా ఉంది కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. ఇక నెక్స్ట్ మనం వెళ్ళినట్లయితే ఇక్కడ రాబో రోజుల్లో మీరు తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ ప్రస్తుతానికి కంపెనీస్ అన్నీ కూడా 8% మాత్రమే యూటిలైజ్ చేస్తున్నాయి ఈ ఏఐని. బట్ రాబోయే రోజుల్లో నేను ప్రీవియస్గా చెప్పినట్టుగా ప్రతి సెక్టార్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం రాబోతుంది. కాబట్టి ఇంకా ఏఐ మీద స్కిల్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క డిమాండ్ అయితే ఖచ్చితంగా పెరిగిద్ది. అండ్ కాబట్టి నేను చెప్పేటువంటి కండిషన్ అంటే ఎప్పుడైనా కానీ స్కిల్స్ అనేది మాత్రం చాలా హై ఉండాలి. ఆ ఏ స్కిల్స్ కూడా మీకు చెప్తాను. అదేవిధంగా ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే మనం మీ స్టూడెంట్స్కి ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా స్టూడెంట్స్కి కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు. మీకు కూడా నాకు చెప్పాను ఆల్టా స్కూల్ గురించి చెప్తున్నప్పుడు, డిగ్రీ కాదు, డిగ్రీతో పాటు స్కిల్స్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ ఉన్నటువంటి ఏఎంఎల్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ, వీటన్నిటితో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, అదేవిధంగా మీకు ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఉండాలన్నమాట.
ఇవన్నీ ఉన్న స్టూడెంట్స్‌కి మాత్రమే రేపు ప్లేస్‌మెంట్స్ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఏఐ స్కిల్స్ అదేవిధంగా ఏఐ ఏజెంట్లు కలిసి పనిచేసేటువంటి బిజినెస్ మోడల్స్ అనేవి ఫ్యూచర్‌లో రాబోతా ఉన్నాయి. సో, కాబట్టి ఇది మీరు గుర్తించాలి. ఇవే కాకుండా మరి ఇవి తప్ప వేరే ఇంకా లేదా సార్ అనుకున్నట్లయితే మీకోసమే ఇక్కడ నేను ఒక రిపోర్ట్ చూపిస్తున్నాను. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్తున్న రిపోర్ట్ అనమాట. ఈ రిపోర్ట్‌లో తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఏరియాస్ కొంతమందికి కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాస్ తీసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్, రోబోట్స్ అండ్ అటానమస్ సిస్టమ్స్, రోబోటిక్స్ అండ్ అటానమస్ సిస్టమ్స్. ఇది వచ్చేసి ఎనర్జీ స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఇది వచ్చేసి మీకు మెకానికల్ రిలేటెడ్‌గా, ఇది సీఎస్‌కి రిలేటెడ్‌గా ఉంది. న్యూ మెటీరియల్స్ అండ్ కాంపోజిట్ అనమాట. చాలామంది అడుగుతారు, సార్ ఇంజినీరింగ్ మెటీరియల్ సైన్స్ వచ్చింది మాకు, మేము ఐఐటీలలో వచ్చింది జాయిన్ కావచ్చా లేదని. దానికి కూడా ఇక్కడ మీకు 30% ఉన్నదనమాట. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ అండ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్, ఈసీఈ ట్రిపుల్‌ఈకి సంబంధించినటువంటి ఇది ఒక ఏరియా అనమాట. ఇది కూడా ట్రిపుల్‌ఈకి సంబంధించినటువంటి ఏరియా. అంటే చాలామంది మీకేందంటే ఒక బ్రాంచే కాకుండా ఇది సీఎస్‌సి రిలేటెడ్ బ్రాంచెస్ అనమాట. ఇది మెటీరియల్ సైన్స్‌కి సంబంధించినటువంటి ఏరియా. ఓకే. ఇది వచ్చేసి ఈసీఈ అండ్ మెటీరియల్ సైన్స్ ట్రిపుల్‌ఈకి సంబంధించినటువంటి ఏరియా అనమాట. కెమికల్ కూడా వస్తదనమాట. ఇక్కడ మెకానికల్ కూడా వస్తది. ఓకేనా. నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్, సెన్సార్స్ ఇవన్నీ ఆప్టికల్, ఇది కూడా ఈసీకి సంబంధించిన ఏరియా అనమాట. ఇక్కడ బయోటెక్నాలజీ అండ్ జీన్ టెక్నాలజీ, ఇది మీకు బయోటెక్, శాటిలైట్ అండ్ స్పేస్ టెక్నాలజీ అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇవన్నీ అనమాట. కాబట్టి ఇక్కడ ఏదో ఒక కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐకే కాకుండా మీరు తీసుకున్నటువంటి ఇక్కడ నేను చెప్పినటువంటి అన్ని బ్రాంచెస్ కూడా అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే తక్కువే ఉంటాయి సీట్స్ కూడా. కానీ కొంత ఎక్కువ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకేనా. అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువ అక్కడ జరుగుతూ ఉన్నాయి. కంపెనీస్ ఎక్కువ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే అక్కడే మనకి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి కాబట్టి ఆ ఏరియాలో కొంచెం హైలీ స్కిల్స్ అయి ఉండాలి. ఒక బీటెక్ డిగ్రీ తీసుకొని మీరు బయటకు వచ్చినట్లయితే ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు. అండ్ టాప్ 10 స్కిల్స్ యాజ్ పర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ ప్రకారం కూడా సో మీకు ఏ అండ్ బిగ్ డేటా, నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజీ అండ్ లిటరసీ అనమాట. ఇది కొంత ఏఐకి సంబంధించింది. జనరల్ స్కిల్స్ తీసుకున్నట్లయితే క్రియేటివ్ థింకింగ్, అంటే ఏ అయితే మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్స్ వెళ్ళి ఒక కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్టివిటీ కానీ సేల్స్ని కానీ పెంచాలనుకున్నట్లయితే క్రియేటివ్ థింకింగ్ ఉండాలి. అండ్ టాలెంట్ మేనేజ్మెంట్, మీ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ అని చెప్పా. సో వాడికి ఒక టాలెంట్ మేనేజ్మెంట్ అనమాట, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉండాలి. ఓకేనా. రెసిలియన్స్, ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎజిలిటీ అనమాట. అంటే కొంత అక్కడ అడ్జస్ట్ అయ్యేటువంటి మెంటాలిటీ కూడా ఉండాలి. అదేవిధంగా ఎనలిటికల్ థింకింగ్ ఉండాలి. అండ్ ఎన్విరాన్మెంటల్, ఓకేనా, స్టెట్వర్షిప్ అనమాట. ఇవన్నీ ఇలాంటి అన్ని క్వాలిటీస్ ఉన్నట్లయితేనే లీడర్షిప్ అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, నేను ఒక ప్రొఫెసర్ని, అదేవిధంగా యూట్యూబ్లో మీకు అన్ని చెప్తున్నాను అనమాట. ఇట్లా అంటే మీ యొక్క ఏదైతే ప్రొడక్టివిటీ పెంచుకోవడానికో లేకపోతే మీ మీ గురించి మీరు తెలుసుకోవడానికో ఎదురోళ్ళకి చెప్పడానికో మీరు అది కూడా ఉండాలన్నమాట. ఈ మధ్య తీసుకున్నట్లయితే మనకి లలిత జ్యువెలరీ యాడ్స్ ఉంది. ఆ కంపెనీ ఓనరే దానికి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. అట్లా ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలగాలన్నమాట. సో ఇట్లా మీరు మల్టీ స్కిల్ టాలెంటెడ్ ఉన్నట్లయితేనే మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైతే నన్ను అడిగిన వాళ్ళలో చాలామంది కూడా ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఏంది అనే కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే దాదాపు అన్ని బ్రాంచెస్‌కి కూడా ఏఐ వలన లాభం అయితే ఉంది. కాకపోతే కొంచెం హై సాలరీస్ త్వరగా సెటిల్ కావాలనుకున్నట్లయితే హైలీ స్కిల్డ్ పర్సన్స్ అయి ఉండాలి కంప్యూటర్ సైన్స్, ఏఐలో. అందుకనే కూడా నేను యూఎస్ కాల్స్‌ని మీకు చాలా రికమెండ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే హైదరాబాద్‌లోనే కావాలి అనుకున్నట్లయితే ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఉంది కదా, అక్కడ కూడా మీరు వెళ్ళి ఒకసారి చూడండి. సో నాకు వాళ్ళు పంపించారు. సో అండ్ ఎలాగో నేను ఏఐ మీద ఒక వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అది కూడా పెట్టడం జరిగిందనమాట. ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. థ్యాంక్ యూ.